ఆంగ్ల నూతన సంవత్సరం 2025 మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఆంగ్ల నూతన సంవత్సరం 2025 జనవరి 1వ తేదీ బుధవారం వచ్చింది. బుధవారానికి అధిపతి నవగ్రహాల్లో బుధుడు. జ్యోతిష శాస్త్రపరంగా బుధగ్రహానికి ఇద్దరు అధిష్టాన దైవాలు ఉంటారు, గణపతి, విష్ణుమూర్తి. వీళ్ళిద్దరూ కూడా బుధగ్రహానికి అధిష్టాన దైవాలుగా జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి జనవరి 1 సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి కానీ విష్ణుమూర్తి ఆలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు అవతార స్వరూపాల దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మీ గృహంలో కూడా గణపతి చిత్రపటం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజిస్తూ గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించటం, ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా విఘ్నాలను తొలగింపజేసుకొని గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే బుధుడికి విష్ణుమూర్తి కూడా అధిష్టాన దైవం కాబట్టి మీ గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి 3 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం, తులసి దళాలతో పూజ చేసుకోవటం, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని పఠించడం ద్వారా పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలు లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర నైవేద్యంగా సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం లక్ష్మీనారాయణల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే నవగ్రహాల్లో బుధుడు ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి బుధుడికి ఆకుపచ్చ రంగు అంటే ప్రీతిపాత్రం కాబట్టి మీరు ధరించే వస్త్రాలలో ఆకుపచ్చ రంగు ఉండేలా చూసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సంఖ్యాశాస్త్రపరంగా 1/1/2025 మొత్తం కలిపితే 2 అనే అంకె వస్తుంది. 2 అనే అంకె నవగ్రహాల్లో చంద్రుడికి ప్రియం కాబట్టి తెలుపు రంగు వస్త్రాలు ధరించినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జ్యోతిష శాస్త్రపరంగా ఆకుపచ్చ రంగు, సంఖ్యాశాస్త్రపరంగా తెలుపు రంగు జనవరి 1వ తేదీ మీరు ధరించే వస్త్రాలలో ఉండేలా చూసుకున్నట్లయితే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే సంఖ్యాశాస్త్రపరంగా చంద్రుడికి మనం అనుకూలత పెంపొందింపజేసుకోవాలంటే చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి కాబట్టి జనవరి 1 సందర్భంగా లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించండి. లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే విమల మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. దీనివల్ల లక్ష్మీ కటాక్షానికి పాత్రులై అనేక మార్గాలలో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం 2025 జనవరి 1వ తేదీ జ్యోతిష శాస్త్రపరంగా గణపతిని, విష్ణుమూర్తిని పూజించటం, సంఖ్యాశాస్త్రపరంగా లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన పెసలు కానీ ఆకుకూరలు కానీ ఆహారంగా తినిపించడం ద్వారా కూడా సర్వశుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.